ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఇది పాత సామెతే. తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు కత్తులు ఒక వరలో ఇమడలేక పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. ఈ రెండు కత్తులు కూడా పార్టీలోకి కొత్తగా వచ్చి చేరినవే. కత్తుల్లాంటి ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ క్యాడర్ను గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఓవైపు మొగ్గు చూపితే రెండో వారికి కోపం వస్తుందని కార్యకర్తలు భయపడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. పార్టీ నాయకత్వమే దీనికి చెక్ పెట్టాలని వారు ఆశిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ నియోజకవర్గానికి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ శాసన మండలిలో చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డే కాదు, మంచుగడ్డ వేసినా భగ్గుమని మండిపోతుంది. ఒకరిపై ఒకరికి అంత కోపం ఉంది. నియోజకవర్గంపై పట్టు కోసం ఇద్దరు ఎవరి దారిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏ కార్యక్రమం అయినా సరే ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇద్దరి నేతల మధ్య ఎటు ఉండాలో తెలియక క్యాడర్ అయోమయంలో ఉంది. కొద్ది రోజుల క్రితం చేవెళ్ల మండలంలో జరిగిన దుర్ఘటనలో 19 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మంది తాండూరు నియోజకవర్గానికి చెందినవారే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మనోహర్ రెడ్డి ఈ పరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మండలి చీఫ్ విప్ అయిన పట్నం మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి తన సొంత నిధుల నుంచి 30,000 రూపాయల చొప్పున అందించారు. ఇద్దరూ ఇలా చెరోవైపు నిలబడి ఎవరి కార్యక్రమాలు వారు చేపట్టడంపై పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఇది పార్టీకి నష్టం తెస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు పట్నం మహేందర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో ఓటమి చెందడంతో నిరాశ చెందారు. ఆ తరువాత 2019లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. నియోజకవర్గంపై పట్టు కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు మహేందర్ రెడ్డి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత గత ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. మేడ్చల్ జిల్లాపై ఫోకస్ పెంచారు మహేందర్ రెడ్డి. తాండూరులో ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు అధిష్టానమే అడ్డుకట్ట వేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.